హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుడు మాటలు విని గర్వంతో అత్త విలువ కోడలికి తెలియాలని వారం రోజులు బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కథనం గురించి తెలుసుకుందాం. శిరీష ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది. హాల్లో 5 ఏళ్ల కూతురు నవ్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది. 3 ఏళ్ల శశి, నవ్య కలిసి న్యూస్ పేపర్ను చింపి ముక్కలు చేస్తున్నారు. తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నవ్య వాడి మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. నవ్య స్కూల్ బ్యాగ్ విడిచిన షూస్ సోఫాలోనే చెరో పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి. అప్పుడే లోపల నుండి అత్తగారు, పక్కింటి సుబ్బమ్మ గారు వచ్చారు. సుబ్బమ్మ గారు శిరీష వైపు ఓరగా చూస్తూ వస్తానండి శారద గారు అంటూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది. రోజు దాదాపుగా అదే పరిస్థితి. శిరీష ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లలను సముదాయించడం, మనవరాలికి స్కూల్ యూనిఫామ్ మార్పించడం లాంటి పనులేవి అత్తగారు చేయరు. తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా. 3 ఏళ్ల శశిని రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా శిరీష జాలిపడుతుంది. కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ. గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తోంది శిరీష. ఆమె భర్త రమేష్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్, ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకుని రాత్రి 7 గంటలకు కానీ అతను ఇంటికి రాడు. ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్ వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది శిరీష. 3 ఏళ్ల శశికి స్నానం కూడా శిరీషే చేయించాలి. మొదట్లో అత్తగారు చేయిస్తారు అనుకుంటూ ఆఫీస్కు వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అత్తగారు వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి, ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని చెప్పింది. మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు. కోడలు పొద్దుటే ఆఫీస్కు వెళితే ఎప్పటికో వస్తుంది పాపం. చేయగలిగిన సహాయం చేద్దామని కూడా అనుకోరు. శిరీషది సర్దుకుపోయే స్వభావం. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగిపోతుంది. భర్త వచ్చేసరికి ఇంటిని, పిల్లలను నీట్గా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచాలని శిరీష తాపత్రయం. శిరీష ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి సుబ్బమ్మ గారు వచ్చేశారు. ఆవిడ కోడలు హౌస్ వైఫ్, అన్నీ అమ్మాయే చూసుకుంటుంది. ఈవిడకు పని పాట ఉండదు, తోచదు. శారదమ్మ గారి ఇంటికి వచ్చేస్తుంది. ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్ళే. చుట్టుపక్కల ఇళ్లలోని కోడళ్ళు, బంధువుల కోడళ్ళే కాకుండా వారి కోడళ్ళ గురించి కూడా అనర్గళంగా చర్చలు చేసుకుంటూ వాళ్ళపై లేనిపోని అభియోగాలు చేస్తూ అసంతృప్తి పడతారు. మీరు చూడడం ఏంటండి, మీ మనవడిని ఈ వయసులో? మీ కోడలేమో టిప్ టాప్గా తయారై ఆఫీస్కి వెళుతూ లక్షలు సంపాదిస్తోంది. మీరేమో ఒక పని మనిషిలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాడిని సాకడం ఏంటి? హాయిగా ఈ వయసులో ఏ బాధరా బందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి కానీ అంటూ లేనిపోని ఆలోచనలను శారదమ్మ గారి తలకాయకు అంటిస్తుంది. శిరీష పెళ్ళయి అత్తవారింటికి వచ్చాక అత్తగారు శిరీషతో బాగానే ఉండేది. ఆవిడే వంట పనంతా చూసుకునేవారు. మనవరాలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు. ఎప్పుడైతే సుబ్బమ్మ గారు వారి పక్కింట్లో వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది. సుబ్బమ్మ గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు. కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెబుతూ అత్త అంటే నాలా ఉంటేనే రోజులంటూ శారదమ్మ గారికి హితోపదేశం చేస్తుంది. అత్తగారిలో వచ్చిన మార్పుని శిరీష కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడని పల్లెత్తు మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా శారదమ్మ గారు కొడుకుతో, ఒరేయ్ రమేష్, మీ మామయ్యను చూసి చాలా రోజులైంది. విజయవాడ వెళ్ళి మామయ్య ఇంట్లో ఒక వారం రోజులు ఉండి వస్తాన్రా అనేసరికి రమేష్కు, అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? శశిని ఎవరు చూస్తారు? నవ్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడుంటుంది? నాకు సెలవు పెట్టడం కుదరదు. మరి నీకు శిరీష? అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు. అయ్యో అసలు కుదరదండి, టెండర్స్ కాల్ఫర్ చేశాం, వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి, నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఈ నెలంతా బిజీనే, కానీ పాపం అత్తయ్య గారు వెళతానంటున్నారు ఎలా
అంటూ భర్త వైపు ఆలోచనగా చూసింది. అప్పుడైనా ఆవిడ పోనీలేరా తర్వాత వెళ్తానని అనలేదు. ఇంతలో శిరీషే పోనీలేండి, అత్తయ్య గారిని పంపిద్దాం, ఆవిడకు కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా. నేను మా పిన్ని కూతురు కళ్యాణి ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళ్తాను. మన ఆటో డ్రైవర్తో నవ్యను స్కూల్కి అయిపోయిన తర్వాత కళ్యాణి ఇంట్లో దింపమంటాను. నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరినీ తెచ్చుకుంటాను అంది. శిరీష పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే, అవసరానికి సహాయపడుతూ ఉంటుంది. ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది. బాగానే ఉంది, కానీ మెయింటైన్స్ చేసుకోగలవా శిరీష అన్నాడు. పర్వాలేదండి, అన్నీ కావాలంటే కుదరవు. రేపు ఆదివారమే కదా, అత్తయ్య గారిని ట్రైన్కి ఎక్కించండి, మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే శిరీష అంటే రమేష్కి చాలా ఇష్టం. ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది. ఏనాడు తన మీద చికాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి. అసలు శారదమ్మ గారి ప్రయాణానికి నారు పోసింది సుబ్బమ్మ గారే. మీరు మీ మనవడిని మనవరాలిని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి. మీ విలువ ఏమిటో తెలిసి రావాలంటే 1 వారం 10 రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. అప్పుడు మీ కోడలు లబోదిబోమంటుంది. అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడలు మరీ చెలరేగిపోతారంటూ చెవిలో నూరు పోసింది. మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు రమేష్. శిరీష అనుకున్నట్టుగా యథాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతోంది. ఇక్కడ శారదమ్మ సుబ్బమ్మ గారి మాటలు ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడని ఎవరూ ఆప్యాయంగా ఆదరించలేదు. అన్నగారికి వదిన గారికి శారదమ్మ పట్ల అభిమానం ఉన్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది. ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి అసలు శారదమ్మను సరిగ్గా పలకరించనే లేదు. ఆ అమ్మాయి అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని శారదమ్మ వినే ఉంది. చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు. ఇంట్లో అన్ని పనులు వదినగారే చేయాలి. వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయడం చూసింది. కనీసం ఆ అమ్మాయి తన పిల్లలను కూడా పట్టించుకోదు. ఎప్పుడు మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో అజమాయిషీ చేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంది. ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది. ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు. మామగారు ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్స్ జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రత్యేకంగా ఉంటుంది. పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది. అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడడం ప్రత్యక్షంగా గమనించింది శారదమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి. కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనడం లేదు. అమ్మను వచ్చేయమంటానని రమేష్ అంటున్నా శిరీష అయ్యో పాపం ఆవిడను కొన్నాళ్ల పాటు ఉండనీయండి, మీ మామయ్య అత్తయ్యతో ఆవిడకు చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది. మరో 5 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రేఖ శారదమ్మ దగ్గరకు వచ్చి, ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారండి? అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం లేనట్లుగా కనబడుతుందే అనేసింది టక్కున. మిమ్మల్ని కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా, అదో జోకులా అంటుంటే శారదమ్మ గారి ముఖం నల్లగా మాడిపోయింది. నోట మాట రావడం లేదు. అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతుంటే తల ఉంచుకుంది. మా ఇల్లేమీ అతిథి గృహం కాదు, రోజులు తరబడి బంధువులను పోషించడానికి అంటూ విసవిస అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోయింది. రేఖ మాటలకు శారదమ్మ గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది. ఇంకా నయం అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు. విని ఉంటే ఆడపడుచుకు జరిగిన అవమానానికి బాధపడేవారు అనుకుంది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది శారద. ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసుని కోసివేస్తుంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే శిరీష గబగబా
దగ్గరకు వచ్చేసి ఆవిడ బ్యాగు అందుకుని, ఏమిటత్తయ్యా, ఫోన్ అయినా చేయలేదు, బయలుదేరుతున్నట్లు, మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు దగ్ధమైపోయి మాట రాలేదు. నాయనమ్మ అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న శశిని, నవ్యను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఈలోగా రమేష్, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే, అవునురా, 2 రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు, ముందుగా చెప్పేదేముందులే అని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేసాను. నాకేమైనా ఊరు తెలియదా ఏంటి అంటుండగా శిరీష వేడివేడి కాఫీ గ్లాసు అత్తగారి చేతికి అందిస్తూ, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య, మీ అబ్బాయి అమ్మని వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు. నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనీయండి అంటూ ఆపాను. ఇక్కడ ఎలాగూ మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది. అయ్యో, అదేమీ లేదు తల్లి, నా మనవడు మనవరాలిని చూసుకోవడం కూడా ఒక పనేనా అంటూ, నువ్వు ఆఫీస్కు తయారవు శిరీష, నేను పిల్లల సంగతి చూస్తాను అంటూ శారదమ్మ గారు లేచేసరికి, లేదత్తయ్య, ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెబుతాను, ప్రయాణం చేసి వచ్చారు, ఈరోజుకి విశ్రాంతి తీసుకోండి అని శిరీష ఆదరంగా అనడంతో ఆవిడ హృదయం అర్థమైంది. శిరీష ఎంత మంచిదో. సుబ్బమ్మ గారితో స్నేహం, ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. సుబ్బమ్మ లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు. నిజానికి తను ఇక్కడ లేకపోయినా శిరీష సమర్థంగా ఇంటిని, పిల్లలను చక్కబెడుతోంది. ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని, దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని సుబ్బమ్మ గారు చెబితే తను మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి చూసింది. మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న శిరీషలో వేసమెత్తు అహంభావం కూడా కనబడదు. తనని ఎంత ఆధారంగా చూసుకుంటుంది. శిరీష రేఖలలో ఎంత వ్యత్యాసం. అహంభావానికి ప్రతీక రేఖ. ఒక విధంగా రేఖ సుబ్బమ్మ గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకి కారణభూతులు అవ్వడమే కాదు, బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియజెప్పి కనువిప్పు కలిగించారు. అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా అయిపోయింది. మర్నాడు శిరీష ఆఫీస్కు వెళ్ళగానే మధ్యాహ్నం సుబ్బమ్మ గారు వచ్చారు. ఎంతో ఆత్రంగా, వచ్చేశారా శారదమ్మ గారు అంటూ. పిల్లల బట్టలు మడత పెడుతున్న శారదమ్మ గారు తల తిప్పుకున్నారు. ఏమంటోంది మీ కోడలు? మన మంత్రం పనిచేసిందా? మీ విలువ ఏమిటో ఇప్పటికైనా మీ కోడలికి అర్థమయ్యే ఉండాలే అనగానే శారదమ్మ గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ, ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి సుబ్బమ్మ గారు? మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం, స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు. పని మనుషులనో ఆయాలనో పెట్టుకుని, లేకపోతే డే కేర్లలో పిల్లలను వేసుకుని ఎలాగోలా సర్దుకుపోగలరు. కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కు ఉండదని గ్రహించుకోవాలి. కోడళ్లను ప్రేమగా మన ఆ ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మనకు ఓపిక ఉన్నంత వరకు వాళ్లకు సహాయపడాలి తప్ప కోడళ్లకు మనం చేయడం ఏమిటి అనుకుంటూ అహంభావానికి పోకూడదు. మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను వదినను గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు. అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది. ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని, అత్త మామల విలువ ఏమిటో గ్రహిస్తుందని వాళ్ళ ఆశ. బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనుక్షణం తాపత్రయపడుతున్నారు. మీరు మా ఇంటికి రావచ్చు, కానీ మంచి విషయాలు చెప్పండి. బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి. చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ
మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. పాపం మీ కోడలు చిన్నపిల్ల, అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి. మీ ప్రవర్తనకి విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడ పట్టి బయటికి గెంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? మీ కోడలితో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చివాట్లు వేసి పంపించింది. ఆ సాయంత్రం శిరీష ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది. పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు. శిరీష రాకను చూసి శారదమ్మ గారు వచ్చావా శిరీష అంటూ వేడివేడి కాఫీ కప్పులో పోసి శిరీషకు అందించారు. అయ్యో అత్తయ్య, నీకెందుకు అంత శ్రమ అని శిరీష ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. భగవంతుడా, నాకు ఈ అదృష్టం చాలు అంటూ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు శారదమ్మ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.